మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVsatyanarayana. మనము ఒక 56 సెక్టార్లు అనుకున్నాం. 56 సెక్టార్లో ఒక్కొక్క సెక్టార్కి రెండు కంపెనీలు చొప్పున 112 కంపెనీలు అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీకు హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ సెక్షన్కి, ఈ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్లో ఎవరుండో చూద్దాం. అపోలో హాస్పిటల్ ఏదైతే అపోలో హాస్పిటల్ ఉందో, మీరు ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే లాస్ట్ ఇయర్ 2021లో 150 కోట్లు రావడం జరిగింది. 2022 మార్చికి 1056 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. అంటే నియర్లీ 734%, 700%, 7 టైమ్స్ ప్రాఫిట్ రావడం జరిగింది. ఇప్పుడు దీనికి మనం ఈ పీర్స్కి వెళ్తే దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో, అపోలో హాస్పిటల్, మ్యాక్స్ హెల్త్ కేర్ అంటే హెల్త్కి సంబంధించినవి, హాస్పిటల్, హెల్త్ కేర్, ఫోర్టిస్ అవన్నీ. అయితే ఎవరయ్యా లీడర్ ఇప్పుడు అంటే అపోలో హాస్పిటల్. ఇక నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి మనం అపోలో హాస్పిటల్ వెళ్ళి అపోలో హాస్పిటల్ ఏం చేస్తుందో చూద్దాం. ఇది ప్రతాప్ రెడ్డి చైర్మన్, ప్రతాప్ సి రెడ్డి ఫౌండర్ అండ్ చైర్మన్ అపోలో హాస్పిటల్ గ్రూప్కి. ఇక తర్వాత ఈ అపోలో హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అనుకోండి, మన వాళ్ళ బ్రాంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయి. తర్వాత వీళ్ళు అవార్డు రావడం జరిగింది, నెంబర్ 1 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ ఇండియా, అది అవార్డు రావడం జరిగింది. తర్వాత టైమ్స్ హెల్త్ సర్వేలో 2021లో వీళ్ళు ఇండియన్ హార్ట్ హాస్పిటల్, తర్వాత ఇండియాస్, ఇక ఇవన్నీ అన్నమాట. కార్డియాకు కేర్ సిన్స్ 38 ఇయర్స్ నుంచి ఉన్నారు. వీళ్ళకి బెస్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అవార్డు ప్రైవేట్ దాంట్లో. అపోలో హాస్పిటల్ డామినేట్స్ ది బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా ర్యాంకింగ్. ఇది ఇక్కడే మన కీస్ హై స్కూల్ ఉంటుంది, దాని పక్కన ఉంటుంది, ఉప్పల్ బస్ స్టాప్ దగ్గర. ఇది మెయిన్. ఇది ఇంకొకటి ఏంటంటే అడ్వాన్స్డ్ క్యాన్సర్ సెంటర్ అన్నమాట. ఇండియాలోనే ఫస్ట్ అడ్వాన్స్డ్ క్యాన్సర్ సెంటర్. ఇక వీళ్ళకి ఇక అన్ని విధాల అంటే హాస్పిటల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇది అపోలో హాస్పిటల్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇక మనము చూద్దాం, మనం వేరే దాంట్లోకి వెళ్ళి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్తో పాటుగా గ్రాఫ్ చెక్ చేయాలి. ఈ గ్రాఫ్ ఎంటర్ ఎగ్జిట్ చెప్తుంది. ఫండమెంటల్ ఏం చెప్తుంది? వాల్యూస్ చెప్తుంది. మార్కెట్ పెరగచ్చు, తగ్గొచ్చు, కానీ కంపెనీలో కనుక వాల్యూ ఉంటే మార్కెట్ పడ్డప్పుడు పడుతుంది, ఇది కూడా మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరుగుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు చార్ట్ ఏదైతే చూస్తే ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ లైను, గ్రే కలర్ లైన్. ఆరెంజ్ కలర్ లైన్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ వచ్చి 39.46 ఉంది. 200 DMA వచ్చి 42.28 ఉంది. ఇది అపోలో హాస్పిటల్స్. మీరేం చేయాలి? ఏవైతే మనము ఇవి చెప్తున్నామో పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఆ కంపెనీల పేర్లు రాసుకొని చార్ట్లోకి వెళ్ళి, చార్ట్లో ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుందో అంటే వీ షేప్లో గ్రాఫ్ తీసుకుందో అక్కడ ఒకసారి బై చేయొచ్చు. లేదు అక్కడ 50 DMA 200 DMA ఉంది, ఏది గనక ముందుంటే కొన్నిట్లో 50 DMA కింద ఉంటుంది, కొన్నిట్లో 200 DMA కింద ఉంటుంది. ఏది గ్రాఫ్ కనుక మీకు కింద ఉంటే అది దాటినప్పుడు బై చేయటం అనేది సేఫ్టీ మెథడ్. ఇది సింపుల్గా అపోలో హాస్పిటల్ ఒకటి. ఇక నెక్స్ట్ ఇంకో స్క్రిప్ట్ చూద్దాం. ఇదే అపోలో హాస్పిటల్లోనే ఇంకొక కంపెనీ ఏంటిదంటే మ్యాక్స్ హెల్త్ కేర్ అనమాట. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తున్నా, ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే మళ్ళీ పీర్స్కి వెళ్తున్నాం. సెకండ్ వన్ అనమాట. ఈ హెల్త్ కేర్లో అపోలో హాస్పిటల్ ఫస్ట్,
సెకండ్ మ్యాక్స్ హెల్త్ కేర్. మ్యాక్స్ హెల్త్ కేరు ప్రాఫిట్ ఎన్నో చూద్దాము. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తే ఇది టర్న్ అరౌండ్ అనమాట. 2021లో మ్యాక్స్ హెల్త్ కేరు 138 crores మైనస్ ఉంది. 2022కి వచ్చేటప్పటికి 605 crores ప్రాఫిట్లోకి రావడం, అంటే టర్న్ అరౌండ్ అయింది. -1.5 నుంచి +6.24%కి రావటం జరిగింది. ఇది సింపుల్గా దీని యొక్క మ్యాక్స్ హెల్త్ కేర్ యొక్క. తర్వాత ఇది షేర్ క్యాపిటల్ వచ్చి 970 కోట్లు, రిజర్వ్లు వచ్చి 5,313 కోట్లు, క్యాష్ ఫ్లో వచ్చి తర్వాత ఇన్వెస్టర్స్ ప్రమోటర్ స్టేక్ ఏదైతే ఉందో 50.64 ఉంది. ఎఫ్ఐఐలు వచ్చి 14.59, డిఐలు వచ్చి 17.57, పబ్లిక్ వచ్చి 17.20. ఇక తర్వాత ఇక్కడ మనము చార్ట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే 50 DMA 200 DMA మధ్యలో ఉంది. 200 DMA దాటిండు, 50 DMA దాటడానికి ట్రై చేస్తుండే అనమాట. మనం ఏం చేయాలి, 200 DMA స్టాప్ లాస్ పెట్టుకొని మీరు బై చేయొచ్చు. ఒకవేళ ఇది కనుక దిగిపోతే పడిపోతుంది అనేది అర్థం. ఈ 200 DMA స్టాప్ లాస్ అంటే ఏంటి అర్థం అంటే, ఈ 200 DMA ప్రైస్ ఎంత ఉంది అంటే 349.63. అది కనుక తగ్గితే పడిపోతుందని అర్థం. అది స్టాప్ లాస్ కింద మీరు పెట్టుకోవాలి. తర్వాత ఈ మ్యాక్స్ హెల్త్ కేరు ఏదైతే ఏం చేస్తుందో చూద్దాం. మ్యాక్స్ హెల్త్ కేర్ వీళ్ళకి కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. వీళ్ళు మ్యాక్స్ హోమ్, మ్యాక్స్ ల్యాబ్, హెల్త్ చెకప్ ఇవన్నీ అనమాట. వాళ్ళు క్యాన్సర్ కేరు, స్పెషాలిటీస్, లివర్ ట్రాన్స్ప్లాంటు, ఇక న్యూరో సైన్సెస్, కార్డియక్ ట్రీట్మెంట్స్, సర్వీసెస్, ఇవన్నీ మనం కనుక మనము అబ్జర్వ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఉదాహరణకి ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ట్రీట్మెంట్సే. క్యాన్సర్ కేరు, హార్ట్ వాస్కులర్ సైన్సెస్, మినిమల్ న్యూరో సైన్సెస్, యూరాలజీ, లివరు, తర్వాత ఇంకా ఇవన్నీ నెంబర్ ఆఫ్ అనమాట. ఇవన్నీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, క్యాన్సర్ కేర్, అంకాలజీ, కార్డియాక్, ఎండోక్రోనాలజీ, డయాబెటీస్కి, తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, నెక్స్ట్ యూరాలజీ, ఇక ఆడియాలజీ, డెంటల్ కేరు, కార్డియాక్, ఇలాంటివి చాలా అనమాట. ఎప్పుడైనా కానీ ఏదైతే ఒక హాస్పిటల్లో ఉన్నాయంటే ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దాన్ని బట్టి వాటికి ఉంటుందన్నమాట. మనకు తెలవాలి అది ప్రోడక్టా సర్వీసా, దానికి మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా, ఫ్యూచర్ ఉందా లేదా, గ్రోత్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటు సింపుల్గా గ్రాఫ్ చెక్ చేయాలి. గ్రాఫ్ కనుక మనకేం చెప్తుంది అంటే సింపుల్గా బైలోనే ఉన్నట్టుగా చెప్తుంది. ఇది మీకు హాస్పిటల్లో 2 కంపెనీలు, ఒకటి అపోలో హాస్పిటల్, మ్యాక్స్ హెల్త్ కేర్ అనమాట. ఈ 2 కూడా మీకు ఒక ఇన్ఫర్మేషను, ఎడ్యుకేషన్ పర్పస్, నాలెడ్జ్ పర్పస్, అవేర్నెస్ పర్పస్, అంతే తప్ప మార్కెట్ పడ్డది కదా, మన రెసిషన్ ఉంది కదా ఇప్పుడు చెప్తే ఏమొస్తుంది కాదు. వాల్యూనే చెప్తుంది నేను. అయితే మీరు ఎంటర్ ఎగ్జిట్ వాల్యూయే చెప్తుంది తప్ప మిమ్మల్ని ఎంటర్ కమ్మంటలే. ఎంటర్ ఎప్పుడు అవ్వాలి, గ్రాఫ్ చూడాలి. గ్రాఫ్ ఎప్పుడు చూడాలి, ఎప్పుడైతే మీరు బై చేద్దాం అనుకుంటారో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి రాసుకొని, వాల్యూ ఉందని చెక్ చేసుకొని, ఒకవేళ మార్కెట్ పెరిగేటట్టుంది, పెరిగే అవకాశాలు కనపడ్డది అనిపించినప్పుడు మీరు గ్రాఫ్ను ఫాలో అయ్యి గ్రాఫ్ తోటి మీరు ఎంటర్ ఎగ్జిట్ అవ్వాలి. అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. కంపెనీలు ఇప్పుడు 56 సెక్టార్లో 112 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా మంచి చాలా కంపెనీలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇవి ఇప్పుడు రెసిషన్ ఉంది, మార్కెట్ ఇయర్లీ లోకి వచ్చింది, మార్కెట్ బాగలేదు, ఓకే, ఇవన్నీ కూడా మామూలుగానే. కానీ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ కానీ, కంపెనీ యొక్క వాల్యూస్ కానీ, కంపెనీ బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అవి ఉంటే రేపు ఏవైతే కంపెనీలు మంచిగా ఉన్నాయో కొనుక్కోవటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గ్రాఫ్ మళ్ళీ రివర్స్ అవుతుందో, పెరుగుతుందో, అప్పుడు మీకు మంచిగా అంటే గ్రోత్ తొందరగా ఉండే అవకాశాలు ఉంటుంది. ఇది సింపుల్గా మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.